సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ గణేష్. ఈ రోజు మనం ప్రపంచంలో రెండవ అతిపెద్ద దేవాలయానికి వచ్చేసామని మన నంద్యాలలో ఉంది. అదే మన శ్రీ జగజ్జనని దేవాలయం. మనకు ప్రపంచంలోని రెండు చోట్ల ఉందండి మన ఈ ఆలయం. ఒకటి మన హిమాలయ పర్వతాల్లో ఉంది, రెండవది వచ్చేసి మన నంద్యాలలో ఉంది. ఇదిగో మన ఆలయంకి వచ్చేసాం. ఆలయం ఇక్కడ నుంచి మెట్ల మార్గంలోనే పైకి టెంపుల్లోకి వెళ్ళాలండి. చాలా అతిపెద్ద దేవాలయం మన నంద్యాలలోనే మన శ్రీ జగజ్జనని మాత ఆలయాన్ని నిర్మించి చాలా ఈ డెవలప్ చేయడానికి చాలా టైం పట్టుకుంటుంది. అలాగే మనకి ఈ ఆలయం చుట్టూ చూసుకుంటే చాలా అందమైన రూపకల్పన, చాలా అద్భుతంగా ఉంటుంది ఆలయం ఒకసారి చూసుకుంటే. ఆలయ చరిత్ర చూసుకుంటే 1983లో మనకు శివనాగ పుల్లయ్య అనే వ్యక్తి మనకు భవానీ మాత చాలా అపరితమైన భక్తుడు. ఆ భక్తుడు ప్రతి ఏటా మనకు ప్రతి సంవత్సరం భవానీ మాల ధరిస్తారు. ఆ భవానీ మాల ధరించినప్పుడు ఆ ఏటా ఆయన అన్ని గుళ్ళు తిరుగుతున్నప్పుడు అహోబిలంకి వెళ్ళారు. అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ యోగులు, మునులు, ఋషులు చాలా మంది అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి చాలా మంది వచ్చారు. అక్కడ మనకు శివలింగయ్య పుల్లయ్య గారికి మన ఒక యోగి కనపడి, మీరు అమ్మవారి ఆలయాన్ని నిర్మిస్తే చాలా బాగుంటుందని చెప్పి ఒక సంకల్పంతో చెప్పారు. అప్పుడు ఏ అమ్మవారు ఆలయం నిర్మించాలని శివలింగయ్య గారు మనకు యోగి గారికి అడిగారు. యోగి గారు అడిగితే ఆయన ఒకటే సంకల్పంతో శ్రీ జగజ్జనని అమ్మవారి రూపం చూపించి ఈ అమ్మవారి ఆలయాన్ని నిర్మిస్తే చాలా మీకు సుఖశాంతులు, అలాగే ఆయు ఆరోగ్యాలతో బాగుంటారు, అలాగే ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారు. అలాగే ఈ ఆలయం మనకు రెండు ఉంటాయి. ఒకటి మనకి హిమాలయాల్లో ఉంది, రెండవది మీరు కడితే మన నంద్యాల జిల్లాలో కట్టండి అని చెప్పి శివనాగయ్య పుల్లయ్య గారికి ఆ యోగి మనకు అమ్మవారి ఆలయాన్ని నిర్మించాలని చెప్పారు. ఆ సంకల్పంతోనే ఆ రూపం చూడగానే మనకు శివయ్య గారు చాలా అద్భుతంగా భావించి నిర్మాణానికి చేపట్టారు. అదిగో మన ఈ ఆలయం ఇలా ఉంది. 2009లో మనకు అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మనకు జరిగింది. మార్చి నెలలో 2009లో. చాలా అద్భుతమైన నిర్మాణం ఇది. మనతో పాటు ఇప్పుడు శివనాగ పుల్లయ్య గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అద్భుతమైన ఆలయం నిర్మించారు మన కర్నూలు, మన నంద్యాల జిల్లాలో. అలాగే మీరు అహోబిలము అన్ని దేవాలయాలు సందర్శిస్తున్నప్పుడు మీకు ఒక యోగి చెప్పారని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు? శ్రీ జగజ్జనని అమ్మవారు సకల చరాచర జగత్తుకు సృష్టికర్త. ఈ సకల చరాచర జగత్తును సృష్టించినటువంటి తొలి దినాలలో మొత్తం మన 14 భువన భాండములు ఈ ప్రపంచంలోనే భారతదేశంలో పుణ్యభూమి, కర్మభూమి అయినటువంటి ఈ భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో హిమాలయ పర్వత ప్రాంతాలలో సముద్ర మట్టానికి 19,500 అడుగుల ఎత్తు మొదలుకొని 27,000 అడుగుల ఎత్తులో ఈ అమ్మవారికి దేవశిల్పి మయబ్రహ్మ ఆలయం నిర్మించాడు. ఎందుకు నిర్మించాడు అని అంటే, ఈ జగత్తును సృష్టించినటువంటి తొలి దినాలలో, అంటే జగత్తు అని అంటే ఈ 3,000,000 దేవతలు, 66,000 కోట్ల జీవరాశులు, సకల చరాచర జగత్తును సృష్టించినప్పుడు ఈ 3,000,000 దేవతలు అమ్మవారిని వేడుకున్నారు. అమ్మ, మీరు ఎవరు, ఎక్కడ ఉన్నారు, మీ దర్శన భాగ్యం మాకు ప్రసాదించమని చెప్పి అమ్మను కోరుకున్నప్పుడు ఈ ప్రాంతంలో ఈ దేవశిల్పి మయబ్రహ్మ ఈ జమ్మూ కాశ్మీర్ హిమాలయ పర్వత ప్రాంతాలలో అమ్మవారికి దేవాలయం నిర్మించారు. ఈ దేవాలయం పడమర భాగంలో హిమవత్ పర్వతాలు ఆకాశాన్ని అందేంతటి ఎత్తులో ఉంటాయి. ఆ 2 హిమవత్ పర్వతాల మధ్య భాగం నుంచి గంగమ్మ తల్లి సాక్షాత్తుగా 2 జలధారలుగా కిందికి దూకుతూ ఉంటుంది. ఆ దూకిన చోట ఒక గుండం ఏర్పడుతుంది. ఆ గుండమే మానస సరోవర గుండం. ఆ మానస సరోవర గుండంలో ఈ 3,000,000 దేవతలందరూ కూడా బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం ఆచరించి అమ్మను దర్శనం చేసుకొని వెళ్ళేవారని మన 4 వేదాలు, సామవేదం, అధర్వణ వేదం, యజుర్వేదం, ఋగ్వేదం, ఈ 4 వేదాలలోనూ మన పురాణ గ్రంథాలు కాపాలికా విధి, పూర్వాచార గానాపత్య విధి, వామకేశ్వర తంత్రము, కౌలాచార తంత్రము, శక్తిస్థల్, దేవి భాగవతము, దేవి పురాణము, విష్ణు బ్రహ్మ శివ పురాణాలలోను, అగ్ని పురాణములోను, గరుడ పురాణంలోను ఈ అమ్మవారి గురించి మనకు కూలంకషంగా తెలుస్తుంది. ఈ విషయము
ముక్కోటి దేవతలందరూ కూడా బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చి స్నానం ఆచరించి అమ్మను దర్శనం చేసుకుని వెళ్ళేవారని ఈ గ్రంథాలు, ఈ వేదాలు మనకు తెలియజేస్తున్నాయి. ఈ యొక్క జగజ్జనని అమ్మవారుకి భర్త అనేటువంటి శక్తి ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. భర్తగాను భార్యగాను ఒక్కొక్క పేరుతో, ఒక్కొక్క రూపంతో, ఒక్కొక్క ప్రాంతంలో వెలుస్తుంటుంది. కాబట్టి ఈమెను జగదాంబ, జగన్మాత, ఆదిపరాశక్తి అని చెప్పి పిలుస్తుంటారు. ఈ అమ్మవారు ఈ ప్రపంచాన్ని అంతటిని కూడా మాయా అనేటువంటి ఒక శక్తి చేత కప్పేసి ఉంటుంది. ఎందుకు కప్పేసి ఉంటుంది అని అంటే, ఇప్పుడు సపోజ్ ఒకరి గురించి మనం చెప్పే బదులు మన సొంత విషయం మనం మాట్లాడేటప్పుడు మన ఇంట్లో ఎవరైనా పెద్దలు కాలం తీరి వెళ్ళినప్పుడు ఆ బాధను తట్టుకోలేక ఎప్పుడు అదే ఆలోచన చేసుకుంటూ ఉంటే ఈ యొక్క కుటుంబము, మిగతా సాంసారిక జీవనము అనేటువంటిది ముందుకు సాగు. అలాగే ఈ జనజీవన స్రవంతి, ఈ యొక్క జననం, మరణం, ఈ యొక్క ఇవన్నీ సహజం ఈ ప్రకృతిలో, అమ్మ సృష్టిలో. ఎప్పుడు వీటిని గురించి ఆలోచన చేస్తుంటే ఈ మానవ జనజీవన స్రవంతి, ఈ ప్రపంచం అనేటువంటిది జరుగుబాటు ఉండదు. కాబట్టి అమ్మవారు ఒక మాయ అనేటువంటి ఒక శక్తితో ఈ ప్రపంచాన్ని కప్పేసి ఉంటుంది. కాబట్టి ఈమెను మహామాయ అని, యోగమాయ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అయితే జగత్తునంతా సృష్టించినటువంటి తల్లి కాబట్టి జగజ్జనని అనేటువంటి మొట్టమొదటి పేరు ఈ అమ్మవారికి సార్థకమైపోయింది. ఈ అమ్మవారు ఈ త్రిమూర్తులను, ఈ త్రిమాతలను సృష్టించినప్పుడు ఈ విష్ణువుకు శంకు చక్రాలను, గదాకత్తిని, వైకుంఠాన్ని, శ్రీలక్ష్మీదేవిని ప్రసాదించి ఉంటుంది. శివునికి పార్వతీదేవిని, కైలాసాన్ని, ప్రమదగణాలను, త్రినేత్రాన్ని, త్రిశూలాన్ని ప్రసాదించి ఉంటుంది. అలాగే బ్రహ్మకు సరస్వతిని, సత్యలోకాన్ని, 4 వేదాలను ప్రసాదించి ఉంటుంది. ఇలా ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క శక్తిని, ఒక్కొక్క లోకాన్ని, ఒక్కొక్క ఆయుధాన్ని ఇచ్చి సర్వంతర్యామిగా తానే ఉంటూ, అంతా తానే ఉండి, తానే అంతగా ఉండి ఈ జగత్తును పరిపాలిస్తూ ఉంటుంది. అటువంటి మహాతల్లికి అక్కడ దేవాలయం నిర్మాణం జరిగిన తర్వాత కాలక్రమంలో కొన్ని యుగాలు, మన్వంతరాలు, అంటే కలియుగం, కృతయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, కలియుగం, ఈ 4 యుగాలు 12 సార్లు జరిగితే మన్వంతరం అని అంటారు. ఇటువంటి మన్వంతరాలు, ఇటువంటి యుగాలు కొన్ని లక్షల వేల సంవత్సరాలు జరిగిపోయి ఉంటాయి. అయితే మరి ఈ కాలక్రమంలో ఏం జరిగిందో జగజ్జనని దేవాలయం గురించి కానీ, జగజ్జనని పేరు గురించి కానీ మళ్ళీ ఎక్కడ ప్రస్తావన రాలేదు. అయితే ఇంతకాలానికి మళ్ళీ ఈ కలియుగంలో ఈ నంది క్షేత్రంలో జగజ్జనని అమ్మవారు మళ్ళీ వెలియాలనేటువంటి ఉద్దేశంతో ఒక భక్త బృందం, ఒక భక్తునికి కొలను భారతిలో ఆ అమ్మను ధ్యానించి పూజించి నిద్ర చేస్తుండగా స్వప్నంలో ఆ భక్తునికి నీవు భైరవకోన వెళ్ళమని చెప్పి చెప్పడం జరిగింది. ఆ భక్తుడు తర్వాత కాలంలో భైరవకోన వెళ్ళడము, అక్కడ సప్త ఋషులతో సత్సంగం, సప్త ఋషుల ద్వారా ఈ అమ్మవారి దగ్గరికి మళ్ళీ మీరు కన్యతీర్థం వెళ్ళమని చెప్పి ఆ సప్త ఋషులు ఆ భక్తునికి చెప్పడం, ఆ భక్తుడు మళ్ళీ జమలమడుగు తాలూకా కన్యతీర్థం 2వ శతాబ్దం నాటి దేవాలయం, అక్కడ విజయదుర్గ అమ్మవారు, ఆ దేవాలయానికి వెళ్ళమని చెప్పినప్పుడు ఆ భక్తుడు అక్కడికి వెళ్ళగా అమ్మవారు స్వప్నంలో ఇక నీవు లాస్టుగా అహోబిలం, ఎగువ అహోబిలం వెళ్ళమని చెప్పి అక్కడ స్వామిని దర్శించి నీవు ఎదురు చూడమని చెప్పడం జరిగింది. ఆ భక్తులు ఆ నరసింహస్వామిని దర్శించి అక్కడ మండపంలో కూర్చున్నప్పుడు హిమాలయ సంచార యోగుల బృందం సదానందేశ్వర స్వాముల వారు ఈ యొక్క భక్తులను చూసి ఆ భక్తునికి ఈ అమ్మవారి ఫోటో ఛాయాచిత్రం ఇచ్చి అమ్మను చూడమని చెప్పడం జరిగింది. ఈమె జగజ్జనని అమ్మవారు. ఈ అమ్మవారి దేవాలయం ప్రపంచంలోని హిమాలయ పర్వతాలలో ఉండేది. నాయన అమ్మ సంకల్పం, ఈ అమ్మకు ఈ నంద్యాల క్షేత్రంలో మీ ఊర్లో దేవాలయం కట్టించమని చెప్పడం జరిగింది. అప్పుడు ఆ భక్తులు చిన్న వయసు కాబట్టి అది వద్దు అని అంటే, ఇది వద్దు అన్నా కాదు అన్నా ఏమి, ఇది ఖచ్చితంగా జరగాల్సినటువంటి విషయము అని చెప్పి ఆ ఫోటో అమ్మవారి ఫోటో ఆ భక్తునికి ఇచ్చి నీవు ఆ ఆలయం ఖచ్చితంగా నిర్మించాలి, నిర్మించేటప్పుడు అక్కడ కులము, మతము, ధనికులు, పేదలు, నాయకులు, అధికారులు, స్వాములు, పీఠాధిపతులు, రాజాదిరాజులు, సామాన్య ప్రజలు అనేటువంటి భేదభావాలు లేకుండా ఆలయం నిర్మించాలని చెప్పి వచ్చిన భక్తులను మేము దేవాలయం కట్టిస్తున్నాం, మాకు డబ్బులు ఇవ్వమని చెప్పి పీడించరాదని చెప్పి, తర్వాత ప్రతిరోజు అన్నప్రసాద వితరణ జరగాలి అని చెప్పి, రెండవది ఈ యొక్క
వచ్చిన భక్తులకు భక్తిని వ్యాపారము రాజకీయ కేంద్రం చేయకుండా మీరు ఆధ్యాత్మిక కేంద్రంగానే నడపాలి ఆ దేవాలయాన్ని. ఆ విధంగా అయితేనే మీరు ఈ యొక్క ఆలయ నిర్మాణానికి పూనుకోమని చెప్పి ఆ సదానందేశ్వర స్వాముల వారి ఉపదేశం జరిగిందనమాట. కాబట్టి ఈ దేవాలయంలో ప్రతిరోజు కూడా సాంప్రదాయ దుస్తులతో ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరే సాంప్రదాయ దుస్తులతో రావాలి. తర్వాత మన సనాతన ధర్మాన్ని, ఆచారాలను, నియమాలను, కట్టుబాట్లను పాటిస్తూ ఈ దేవాలయానికి రావాలి. ఈ దేవాలయానికి వచ్చే భక్తునికి ప్రవేశ రుసుము ఉండదు. వాళ్ళు దేవునికి సమర్పించే టెంకాయ కొట్టడానికి టికెట్ ఉండదు. వాళ్ళు పూజ చేసేదానికి నిత్యం కుంకుమార్చన జరుగుతుంటుంది ఈ దేవాలయంలో. ఆ కుంకుమార్చనకు పూజలకు టికెట్ ఉండదు. తర్వాత ప్రతిరోజు రావుకాల పూజలు, యమగండ కాల పూజలు ఏ సమయంలో ఉంటే ఆ సమయంలో జరుగుతుంటాయి. ఆ పూజలకు కూడా టికెట్ డబ్బులు అనేటువంటిది వసూలు చేయరు. అదేవిధంగా నెలకొకసారి పున్నమి అమావాస్య పూజలు జరుగుతాయి. ఆ పూజలకు కూడా ఎలాంటి రుసుము, టికెట్, డబ్బులు లేదు. ప్రతిరోజు అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. ప్రతిరోజు ఆలయ సన్నిధానంలో శ్రీ గౌరీ గంగా సమేత శ్రీ సదానందేశ్వర స్వాములకు ప్రతిరోజు నిత్య కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణానికి, ఈ అమ్మవారి అభిషేకాలకు కూడా ఎలాంటి డబ్బులు, టికెట్ తీసుకోరు. ఇక్కడ అమ్మను దర్శనానికి వచ్చే భక్తులకు ఇక్కడ ఉచితంగా వసతి గదులు కూడా ఏర్పాటు చేసినారు. ఆ గదులకు కూడా డబ్బులు బాడిగా ఎటువంటి సందర్భంలో తీసుకోరు. అదేవిధంగా అమ్మవారి కోసం వచ్చినటువంటి భక్తులకు వారి క్షుద్బాధను తీర్చేదానికి ఇక్కడ అన్నసత్రం ఒకటి ఏర్పాటు చేసినారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు నిరంతర అన్నప్రసాద వితరణ జరుగుతుంది. నిత్యాన్నదానం కాదు, నిరంతర అన్నప్రసాద వితరణ. అంటే ఏ టైంలో వచ్చినా కూడా ఉదయం 8 నుంచి రాత్రి 9:30 వరకు ఎంతమంది వచ్చినా, ఎవరైనా ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళకు ఉచితంగానే అన్నప్రసాద వితరణ చేస్తారు. అన్నప్రసాద వితరణ చేసిన తర్వాత మాకు ఇంత ఖర్చు అయింది, డబ్బులు ఇవ్వమని చెప్పి కూడా అడగరు. ఇక్కడ కేవలం ధర్మం, పవిత్రత, దేవాలయము, మందిరము అంటే ఒక ధర్మము, ఒక పవిత్రత అనేటువంటిది ప్రపంచానికి తెలియజేయడానికే అమ్మవారు ఇక్కడ ఈ నియమనిష్టలను, సనాతన ధర్మాన్ని ప్రవేశపెట్టింది. కాబట్టి ఆ సదానందేశ్వర స్వాముల ద్వారా ఉపదేశం ఇప్పించింది. కాబట్టి ఈ విధంగా భక్తి శ్రద్ధలతో కేవలం భిక్షాటన పద్ధతిలోనే ఈ దేవాలయ నిర్మాణం 37 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. కాకపోతే అందరూ సమానం అనేటువంటి దాంట్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులను కూడా ఆ తల్లి దయ వల్ల ఆ తల్లి చక్కబెడుతూ ఈ యొక్క ధర్మాన్ని, పవిత్రతను జరుపుతూ వెళ్తుంది. ఇది జగజ్జనని దేవాలయానికి సంబంధించినటువంటి విషయం. మంచి దైవభావం గల మన ఆలయాన్ని మన సుమన్ టీవీ ప్రేక్షకులు పరిచయం చేశారు. ధన్యవాదాలు. ఆలయ ప్రాంగణంలో చాలా మంది మహిళా భక్తులు వచ్చి అమ్మవారి పూజలు నిర్వహిస్తున్నారు. ఆ పూజ ఏంటో వారితోనే మాట్లాడదాం. అమ్మ, మీ పేరు? సత్యవతి. మీరు ఎక్కడ ఉంటారు? ఆళ్ళగడ్డ నుంచి వస్తున్నాం. ఆళ్ళగడ్డ నుంచి వచ్చారా? ఓకే. అలాగే ఈ పూజ విధానాన్ని మా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం వివరిస్తారమ్మా? యమగంట కాల పూజ అండి ఇది. మేము ఇది 6వ వారం చేస్తున్నాము. ఇది చేసుకున్న కాడి నుంచి మా అబ్బాయి ఆరోగ్యం బాగుంటుంది. రావుకాల పూజలు చేస్తుంటాము, అమావాస్య పూజలు చేస్తుంటాము. నేను 3 years నుంచి వస్తున్నాను గుడికి. 3 years నుంచి వస్తున్నారు. అయితే అమ్మవారిని నమ్మి చేస్తే ఖచ్చితంగా కోరికలు నెరవేరుతాయి. అయితే విశ్వాసంతో నమ్మకంగా చేయాలి. ఇదంతా యమగండ పూజ అంటారు. మీరు కూడా అమ్మా? మేము కూడా చేస్తాం. మీరు ఎక్కడ ఉంటారు? మేము గోవిందపల్లి. గోవిందపల్లి నుంచి వచ్చారా? ఇప్పుడు గోవిందపల్లి నుండి యమగండం పూజకు వచ్చాం. ఇది 2వ వారం. 2వ వారం. అమ్మ, మీ పేరు? పద్మావతి. మీరు ఎక్కడ ఉంటారు? నూనెపల్లె. అంటే అమ్మవారు ఆలయం ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? అప్పుడప్పుడు వస్తుంటాను. ఇంకా ఇప్పుడు 6 years, ఇది 6 వారాలు ఏంటి. 6వ వారం. అట్లా ఈ యమగండ పూజ అనేది ఎన్నిసార్లు చేయాలి? 21 వారం చేయాలి. 21 వారం. 21 వారం తర్వాత మరి అమ్మవారి దర్శనాంతరం అయిపోతుంది. అమ్మ, మీ పేరు? శ్రీదుర్గ. శ్రీదుర్గ. మీరు ఎక్కడ ఉంటారమ్మా? కర్నూలు. కర్నూలు నుంచి వచ్చారా? మా అత్తగారి ఇల్లు కర్నూలు. ఓకే. మీరు ఉండేది నంద్యాల? నంద్యాలే. అలాగే మీరు కూడా యమగండ పూజ చేయడానికి వచ్చారా? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారమ్మా? నేను సంవత్సరం ఏం కాదు, ఒక 6 months. ఓకే. అంటే అలాగా 21 days చేయాలమ్మా? 21 days కంటిన్యూగా చేస్తే అమ్మ అనుగ్రహిస్తుంది మనల్ని. ఏమైనా కోరికలు నెరవేరారమ్మా మీ అందరికి? చాలా. ఏదో ఒక్కటన్నా మా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం చెప్తారా? ఇల్లు కొనుక్కోవాలనుకున్నాం. వచ్చిన 1 వారానికే అమ్మ చూపించింది. అయితే మహిమ గల అమ్మవారు అయితే ఇక్కడ ఖచ్చితంగా అండి.
థ్యాంక్ యూ అమ్మ. అలాగే మనకి ఈ ఆలయ ప్రాంగణంలో 2 నియమాలు పాటించాలండి. మనకు సాంప్రదాయ దుస్తుల్లోనే మనకు ఈ ఆలయానికి మగవారైతే ఇలా రావాలి, అలాగే ప్యాంట్ షర్ట్ కూడా లోపలికి అలో చేస్తారు. అలాగే స్త్రీలు అయితే సాంప్రదాయ దుస్తులలోనే లోపలికి ప్రాంగణంలోకి రావాలి, లేకుంటే గుడి లోపల ప్రాంగణంలోకి రానివ్వరు. ఇది ఇక్కడ 2 నియమాలు పాటిస్తూ మన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు మన ఈ ఆలయం చుట్టూ. అలాగే చాలా ప్రాంగణాలు ఉన్నాయి ఇక్కడ, అవేంటో చూద్దాం రండి. శివగారు చెప్పండి, మనకు ఈ ఆలయం ఏంటి? ఇక్కడ క్షేత్రపాలకుల దేవాలయం అని రాశారు. అంటే క్షేత్రపాలకుల దర్శనం, జగజ్జనని అమ్మవారి దర్శనం చేసుకునే వాళ్ళు మొదట ఇక్కడ ఈ క్షేత్రపాలకులను దర్శనం చేసుకుని విఘ్నేశ్వరుడు, కాలభైరవుడు చూడొచ్చా? చూడండి, విఘ్నేశ్వరుడు, అలాగే ఓకే ఇక్కడ వీరభద్రుడు, విఘ్నేశ్వరుడితో పాటు వీరభద్రుడు, అమ్మవారులు ఉన్నారు ఇక్కడ. చెప్తా, అదే వీరభద్రుడు, వీరభద్ర స్వామి, ఓకే, భద్రకాళి. ఇవి ఈ మధ్య నిర్మించారా అండి? ఇక్కడ అమ్మవారు, ఇక్కడ శ్రీ భద్రకాళి అమ్మవారు, కాలభైరవుడు, ప్రతి ఆలయంలో కాలభైరుడు ఉంటాడు, అమ్మవారి దగ్గర ఉంటాడు, మహిషాసురమర్దిని. సార్ అలాగే మనకు ఇక్కడ ఏంటి? ఇది శ్రీ జగజ్జనని యోగిశాల, యాగశాల, శ్రీ జగజ్జనని యాగశాల. ఇక్కడ ప్రతి నిత్యము జగజ్జనని సహస్రనామావళి, జగజ్జనని కవచం, తర్వాత లలితా సహస్రనామం, చండీ పారాయణం ఇక్కడ ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి. ఏ టైంలో జరుగుతుంటాయి? ఉదయం 7:15 నుంచి 8 వరకు. ఓకే, ఇక్కడ ప్రతిరోజు జగజ్జనని, చండీ పారాయణము, సహస్రనామ పారాయణము, కవచము ఇవి జరుగుతాయి. ఇవన్నీ ఇచ్చి హవనం ఇస్తారు. ఓకే, అంటే లోపలికి వెళ్ళాలంటే మనకు ఏ సాంప్రదాయ దుస్తులు, యాగశాలలోకి వెళ్ళాలంటే సాంప్రదాయ దుస్తుల్లో వెళ్ళాలి. ఓకే, ఆడవాళ్ళు చీరకట్టు సాంప్రదాయంలో, మగవాళ్ళు పంచటవలు ఇలా వేసుకొని వెళ్ళాలి. ప్రతి ఆలయంలో అరుదుగా కనిపించే గోశాల మనకు ఈ మన జగజ్జనని అమ్మవారి ఆలయంలో గోశాల నిర్మించారు. దాదాపుగా 30 ఆవులు పైగానే ఉన్నాయి. ఇక్కడ చాలా ఆవులు ఉన్నాయి. ఒకసారి చూసుకుంటే అమ్మవారి కోసం ఇక్కడ గోశాల నిర్మించారు. శివ గారు చెప్పండి, మొత్తం ఎన్ని ఆవులు ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ మొత్తం 32 ఆవులు అన్ని కలిపి ఉంటాయి. ఈ యొక్క ఆవు పాలతో అమ్మవారి అభిషేకాన్ని ప్రతిరోజు ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో అభిషేకం చేస్తుంటారు. ఇక్కడ గోపోషణ అనేటువంటిది కేవలం విశ్వశాంతి, లోక కళ్యాణం, సర్వజన శ్రేయ సిద్ధ్యర్థం. అలాగే మనకు ఈ ఆవు సంబంధించిన మనకు పాలు గాని పెరుగు అన్ని మనకు అమ్మవారికి సమర్పిస్తారా? అమ్మవారికి పాలు, పెరుగు అమ్మవారికి సమర్పించడం, ఆవు నెయ్యి అమ్మవారికి సమర్పించడం, యాగానికి ఉపయోగించడం మాత్రమే జరుగుతుంది. ఓకే, ఆలయానికి మాత్రమే ఉపయోగిస్తారు. అయితే మనకి ఆలయం వ్యాపారాత్మకం కాదు. కాదు 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 దాదాపు ఎన్ని ఆవులు ఉన్నాయి? మొత్తం అన్ని 30 పైగానే ఉంటాయి అక్కడ. అన్ని మొత్తం 32 ఉంటాయి. అన్ని కలిపి కోడెలు, చిన్నవి పెద్దవి అన్ని కలిపి ఉంటాయి. అన్ని ఉంటాయి. దీనికి ఆహారం ఎలాగా? మనకు ఆహారం ఇక్కడ రైతులు గడ్డి ఉచితంగా ఇస్తారు. రైతులు ఇస్తారు. అయితే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి డబ్బు సుమారుగా 1 ఎకరాకు సుమారుగా ఖర్చు అవుతుంది. అట్లా సంవత్సరం బత్యం ఈ పశుగ్రాసం తీసి పెట్టుకొని వీటిని పోషిస్తుంటారు. చాలా బాగున్నాయి ఆవులు కూడా. గోశాల కూడా చాలా అందంగా ఉంది. అమ్మవారి కోసమే నిర్మించినట్టు ఉంది మొత్తం అంతా చూడగానే. ఈ ఆలయంలో ప్రత్యేకంగా మనకు కెమెరాస్ కానీ ఫొటోస్ కానీ అలౌ చేయాలండి. మనం పర్మిషన్ తీసుకొని కొన్ని చిత్రాలు మాత్రమే తీసుకున్నాం. అలాగే ఇక్కడ చూసుకుంటే ఈ ఫ్లెక్సీలో అమ్మవారు చాలా గంభీరంగా కనబడుతుంది. ఒకసారి చూసుకుంటే అమ్మవారు లోపల రాతి రూపంలో 9 అడుగుల ఎత్తులో కొలువై ఉన్నారు. అలాగే అమ్మవారి కింద చూసుకుంటే మహావిష్ణువు ఉన్నారు, అలాగే నాభిసాంలో శివయ్య ఉంటారు, అలాగే బ్రహ్మ ఉన్నారు. ఇటువైపు చూసుకుంటే సూర్యచంద్రులు, అలాగే లక్ష్మీదేవి, శంకు, అలాగే బాణము, అలాగే ఋషి. అమ్మవారు మొత్తం చేతులు చూపించుకొని అలాగే మన భక్తాదులందరికీ దర్శనం ఇస్తున్నారు. ఒకసారి చూసుకుంటే చిత్రపటం మీద సింహం మీద కూర్చొని అమ్మవారికి మనసులో కొలిస్తే అందరికీ నవ్వుతూ కనబడుతుంది అమ్మవారి రూపం. ఒక్కసారి చూసుకున్నాం మనం. అలాగే ఈ చిత్రపటాలు చూసుకుంటే అమ్మవారి గుడి చుట్టూ ఒక్కో రోజు ఒక అలంకరణ ఉంటుంది. ఒక్కసారి చూసుకుంటే ఇక్కడ చాలామంది గంగమ్మ తల్లిని తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకం చేస్తారు. అలాగే పూలతో, పండ్లతో, అలాగే ఇక్కడ చూసుకుంటే కూరగాయలతో కూడా అమ్మవారి అలంకరణ నిర్మిస్తారు. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది. చాలా మంది ఇక్కడ విచ్చేసి అమ్మవారి ఆశీర్వదిస్తున్నారు. అలాగే ఇక్కడ చూసుకుంటే పండ్లతో కూడా అమ్మవారి ఆలయాన్ని అలంకరించి మనకు దర్శనమిస్తారు. మార్చి 9వ తేదీన వర్ణ పూజ విధితో శ్రీ చక్రార్చన, అలాగే చాలా చండీ హోమము, అలాగే యమగండము, అలాగే
చాలా పూజలు నిర్వహిస్తుంటే యమగండంలోనే చాలామందికి ఇక్కడ లోపల చూసాం కదా, చాలా పూజలు నిర్వహిస్తున్నారు. యమగండ కాలంలోనే ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి, ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి చాలా పూజలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రత్యేకంగా అమావాస్య రోజు చాలా పూజలు నిర్వహిస్తారు. అమావాస్య రోజు కానీ పుణ్యమి రోజు కానీ చాలా అద్భుతంగా లోపల అమ్మవారికి అభిషేకాలు నిర్వహించి, ఇక్కడ చూశారు కదా గోశాలలో నుంచి తెచ్చే మనకు పాలు కానీ పెరుగు కానీ నెయ్యి కానీ తీసుకొచ్చి అమ్మవారికి మాత్రమే ఉపయోగిస్తారు. ఇక్కడ చాలా అద్భుతమైన నిర్మాణం. మనం అమ్మవారు చూసుకుంటే చాలా అందంగా రూపకల్పన జరిగింది. ఈ ఆలయం మొత్తం మనం లింగ నాగయ్య పుల్లయ్య గారు నిర్మించారు. చాలా అద్భుతంగా ఉంది. మన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ వచ్చి మన శివయ్య గారు మనకు ఈ ఆలయాన్ని నిర్మించారు. చాలా అద్భుతమైన ఆలయ నిర్మాణం ఇది. అలాగే ఇంకా డెవలప్మెంట్స్ కూడా జరుగుతున్నాయి. ఒకసారి చూసుకుంటే మనకు భిక్షాటన చేసుకుంటూ వచ్చే ఆదాయంతోనే ఈ నిర్మాణం జరుగుతుందండి. ఎవరికి కానీ డిమాండ్ చేయరు. అలాగే ఇక్కడ జరిగే ప్రతి ఒక్క పూజకు కానీ ఎటువంటి రుసుము కూడా తీసుకోరు. అలాగే వసతి గృహాలు కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. వాటికి కూడా ఎటువంటి అమౌంట్ తీసుకోకుండా, అలాగే ఛార్జెస్ కాకుండా నిత్యం ఫ్రీగా, అన్నీ ఫ్రీగా పూజలు కానీ అలాగే వసతి గృహం కానీ అన్నదానం కూడా నిత్యం అన్నదానం కూడా జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ మన శివయ్య గారు చెప్పినట్లు కంప్లీట్ ఇక్కడ అసలు ఎంత పెద్ద వ్యక్తి వచ్చినా కూడా పేద మధ్యతర కుటుంబాలకు కూడా అందరికీ సమానంగానే చూసుకుంటాం. ఇక్కడ లోపల అమ్మవారి ముందు ప్రతి ఒక్కరు సమానమే అని చెప్పి మన శివయ్య గారు చెప్పారు. చూసుకుంటే ప్రాంగణం చుట్టూ మనకు అమ్మవారు తెలిసిన అలాగే చాలా అందమైన రూపకల్పన విగ్రహాలు కూడా, దేవతామూర్తి విగ్రహాలు కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ చుట్టుప్రక్కల ప్రాంగణంలో చూసుకుంటే చాలా దేవతామూర్తులు విగ్రహాలు కూడా ఉన్నాయి. చాలా అందంగా రూపకల్పన జరిగింది. ఈ ఆలయం చుట్టూ దేవతామూర్తులు కనబడుతున్నారు. ఒకసారి చూసుకుందాం మనం. ఈ ఆలయానికి వచ్చే భక్తులు కూడా ఎటువంటి వారు, పెద్దవారైనా కానీ చిన్నవారు కానీ ఎటువంటి వారు కూడా ఇక్కడ భేదాలు లేకుండా సమానంగా చూసుకుంటూ అమ్మవారిని దర్శనం కల్పిస్తున్నారు. అలాగే యమగండం పూజలు కూడా జరుగుతూనే ఉంటాయి నిత్యం. అమావాస్య రోజు పుణ్యమి రోజు చాలా ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. అలాగే మార్చి నెలలో మాత్రం అమ్మవారికి ఇక్కడ అభిషేకాలు జరుగుతాయి. ఒకరోజు గంగా జలంతో అభిషేకం జరుగుతుంది, మరొక రోజుతో పూలతో అభిషేకం జరుగుతుంది. అలాగే కాయగూరలతో, అలాగే పండ్ల రసాలతో కూడా మనకు అమ్మవారికి అభిషేకం నిర్వహిస్తూ మనకు ఈ ఆలయం చాలా ప్రసిద్ధిగాంచింది. మన నంద్యాలలో ఉంది. చాలా అద్భుతమైన ఆలయం. రెండు ఉన్నాయి ప్రపంచంలో. చాలా అద్భుతమైన ఆలయం ఇది. ఒకటి హిమాలయ పర్వతాలు శిథిలావస్థలో ఉంది, రెండోది మన నంద్యాలలో ఉంది. చాలా అద్భుతమైన నిర్మాణం ఇది. అమ్మవారు కూడా చాలా అందంగా అందరికి దర్శనం, జగజ్జనని కాబట్టి జగతంతా నాదే అని అమ్మవారు అందరికి దర్శనం ఇస్తున్నారు. దిస్ ఇస్ విజయ్ గణేష్ సైనింగ్ ఆఫ్ విత్ కెమెరామెన్ వికాస్, సుమన్ టీవీ, నంద్యాల్.